వెల్కమ్ టు లోకల్ టీవీ నా హైదరాబాద్ నా కాలేజ్. ఈరోజు మేము ఉన్నాం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో అండ్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఈరోజు బోల్డ్ అంతమంది కాలేజ్ పిల్లలతో బోల్డ్ అనే సరదా పనులు నేను చేయించబోతున్నాను. రైట్, స్ఫూర్తి కాలేజ్. హియర్ వి గో. ఫస్ట్లీ హాయ్. అమ్మయ్య, అంటే ఇన్సేపు చాలా సైలెంట్గా ఉన్నారు మీరు. ఇంకొకసారి కాస్త విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ సే హాయ్. ఇక్కడే సౌండ్ వస్తుందమ్మా, మీరు సైలెన్సే. హాయ్, దిస్ ఈస్ బెటర్. రైట్, నా పేరు హేమంత్, వీఆర్ ఫ్రమ్ లోకల్ టీవీ. సో నా హైదరాబాద్ నా కాలేజ్ ప్రోగ్రామ్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఫస్ట్లీ ఇంతమంది పిల్లల్ని చూడడానికి మాత్రం, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని చూడడానికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది ఒక గెట్ టుగెదర్ లాగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్లో ఐ స్టార్ట్ అప్ విత్ దిస్ రౌండ్ కాల్డ్ సింగింగ్ రౌండ్. సో మీలో ఎవరైనా ధైర్యంగా ఇక్కడికి వచ్చి పాడగలుగుతారా? ఎవరికైనా ధైర్యం ఉందా? ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. రైట్, మీ పేరు? శిల్ప. శిల్ప ఏ పాట పాడతారు? జీన్ సినిమాలో పువ్వుల్లో దాగు. పట్టుకోండి. జీన్ సినిమాలో పువ్వుల్లో దాగున. రైట్, స్టార్ట్. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నువ్వేనా అతిశయం, ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. థ్యాంక్ యూ. గట్టిగా ధైర్యంగా ఎవరైనా పాడతారా? ఎనీబడి? అవునా, ఒక్క నిమిషం. ఫస్ట్ అబ్బాయిలు పాడతారంట. నీ పేరు? బాను. గట్టిగా స్టార్ట్. ఏ తీగ పువ్వును, ఏ కొమ్మ పూచెను, ఏ వింత అనుబంధమౌను, తెలిసి తెలియని అభిమానమౌను, ఏ తీగ పువ్వును, ఏ కొమ్మ పూచెను, ఏ వింత కలిపేను అనుబంధమౌను. నేను చాలాసార్లు పాటలు పాడటం చూశాను కానీ ఇంత స్టడీగా వెళ్ళలేదు తెలుసా. మన ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు ఉంటాయి, కదలకుండా నించొని ఇంత స్టిఫ్గా. వెల్ డన్, థ్యాంక్ యూ. రైట్, ఇంకెవరైనా ఉన్నారా? ఇందాక ఎవరన్నా? మీ పేరేంటండి? భవానీ. గట్టిగా భవానీ, కమాన్. తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని కళ్ళకు, మనసంతాను అని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో, ఎన్నాళ్ళైనా నేనుండిపోతాను నీ కౌగిళ్ళలో, ఎవరేమన్నానే నిలిచిపోతాను చూస్తూ నీ కళ్ళలో, తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని కళ్ళకు. వండర్ఫుల్. ఏంటి నువ్వు మీ కాలేజ్ మైకిల్ యాక్సన్ లాంటిది కాదు. ఓకే, నువ్వన్నా గట్టిగా పాడతావా? ఓకే, నేను చిత్రం సినిమాల నుంచి ఒక పాట పాడాలనుకుంటున్నాను. బాగా గట్టిగా పాడతాను. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే అనిపిస్తారా ఫ్రెండ్స్, హల్లో అంటూ అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు, కల్లోనైనా కిస్సిమంటూ వేధిస్తున్నారు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి డిఫరెన్స్, బెజవాడలోన బేబీ, గుడివాడలోన గౌరీ, సతివాడలోన సీత, జువ్వాటలోన జూలీ, మధుమాటలోన హేమ, పరమాటలోన ప్రేమ, జువ్వాటలోన జూలీ, గాల్వాటలోన గాలి, వాడవాడల వాళ్ళు వచ్చి మనవాడని చూపిస్తారు, మాటి మాదికి వీధికొచ్చి మనవాడని విసిగిస్తారు. వెల్ డన్. అది మీ కాలేజ్ యాటిట్యూడ్ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అమ్మాయిల నుంచి ఇంకొకరు వస్తారా? జస్ట్ వన్. స్నేహ. హూ స్నేహ? స్నేహ అంటే ఎవరు? మీ స్నేహనా? ఓకే. గరి 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 గ మగరి నీరి సని సరి గప గని 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 గప 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 గరి గరి సారి రి మగ
गूंजी सी है सारी फिजा जैसे बजती हो शहनाइयाँ लहराती है महकी हवा गुनगुनाती हो परछाइयाँ सब गाते हैं सब ही मदहोश है हम तुम क्यों खामोश है साज़े दिल छेड़ो ना चुप हो क्यों गाओ ना आओ ना आओ ना आओ ना आओ ना थैंक यू Well done, yeah. Thank you so much. That was Sneha, right? Yeah. Sneha, all right. Sneha. మీరండి మీ పేరు? సరస్వతి. సరస్వతి, ఆహా. కాదు, జనరల్గా సరస్వతి పాట పాడుతుందా? బాగా చదువుకుంటుంది అంతే కదా? మరి ఈ సరస్వతి సంగతి ఏంటి? ఓకే, ఆల్రౌండర్. బా స్టార్ట్. కన్నానులే కలై కనులే నాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదు తెలితా మరి విరబూసే వలపేదు నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కదమారి నీలో వలపెందుకే కలిసేనులే ఒడి చేరి వయసెన్నడో కన్నానులే కలై కనులే నాడు ఆగబులే నీ లేదు అంటే దాని తర్వాత గమపాదప్ప నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో సింగింగ్ రౌండ్ అయితే డెఫినెట్గా మనం ఫినిష్ చేసినట్టేనా? ఆల్మోస్ట్ అందరూ పాడాలనుకున్న వాళ్ళు, నాలా కాకుండా పాటలు వచ్చిన వాళ్ళు అందరూ పాడారు. వండర్ఫుల్. సో ఇక్కడ నేను జస్ట్ ఒక చిన్న క్యాష్ ప్రైజ్ లాంటిది అనుకుంటున్నాను, కానీ అప్పటి వరకు బాగా అందరూ సైలెంట్గా ఉండి సడన్గా ఎనర్జీ రావడానికి మనలో కారణం మిస్టర్ ప్రవీణ్. సో ప్రవీణ్, నీకు చిన్న క్యాష్ ప్రైజ్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోసారి పాడకు, కానీ బాగా పాడేది నాకు. సింగింగ్ రౌండ్ తర్వాత వి బ్యాక్ టు వాట్ ఐ కాల్డ్ యాజ్ అ డిబేట్ రౌండ్. ఓకే, ఎప్పుడు నాకు ఉండే డౌట్ ఏంటంటే, అఫ్కోర్స్ నాకు చాలా సార్లు దీనికి చాలా మందిని చూశాను, మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా, బట్ దీనికి సంబంధించి ఆన్సర్ నాకు ఎప్పుడు దొరకలా. ఈ ఆన్సర్ మీరన్నా చెప్తారేమోనని ఐఎమ్ జస్ట్ హోపింగ్. చెప్తారా? ఈ ఎండ్ ఆఫ్ దిస్ డిబేట్ నాకు ఒక ప్రాపర్ ఆన్సర్ కావాలి, నేను కన్విన్స్ అవ్వాలి. ఓకే, వాట్ ఈస్ బెటర్, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఆ కండిషన్ ఏంటంటే ఎక్కడ కూడా రెండు కావాలి, ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి సొల్లు చెప్పదు నాకు. స్టిక్ టు వన్, ఒకదానికే స్టిక్ అవ్వాలి అండ్ స్ట్రాంగ్గా చెప్పి నేను కన్విన్స్ అవ్వాలి. మీరు చెప్తారా? ఎవరు చెప్తారా? ఓ, మీ పేరేంటి? సంధ్య. పట్టుకోండి. సంధ్య, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ ఈజ్ బెటర్. వి అండర్స్టాండింగ్ అనేది చాలా ఉంటుంది లవ్ మ్యారేజ్లో. ప్లస్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎవరు? అత్తగారు? అలా కాదు, అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో చాలా వరకు అయితే సపోర్టింగ్గా ఉంటారు ఎక్కువగా. ఎవరు? పిల్లల? హస్బెండ్. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ బోత్. అవునా? వండర్ఫుల్. ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. నైస్ పాయింట్. ఓకే, లవ్ మ్యారేజ్ వల్ల ఒకళ్ళకి అండర్స్టాండింగ్గా ఉంటారంట, నేను ఒప్పుకున్నది.
అబ్బాయిలు ఐ కమ్ బ్యాక్ 1 సెకండ్. అబ్బాయిలు అసలు లవ్ మ్యారేజ్ ఉందా లేపుకెళ్ళిపోతావా? చూడడానికి అలా కనిపిస్తున్నాను కానీ నువ్వు చాలా సాఫ్టా? సాఫ్ట్ అవునా? ప్లస్ సరే అవన్నీ కాదు కానీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ చెప్పు. అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఏ అంటే కట్నం బాగా వస్తుందనా? అది కూడా ఒక పాయింట్. ప్లస్ లైఫ్లో లవ్ అనేది వైరస్ లాంటిది. యాంటీవైరస్ యూజ్ చేస్తే వీ విల్ గెట్ ఇన్ అండ్ వీ విల్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ. నాకు ఐ ప్రామిస్ నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అది ఎవరు చెప్తారు? ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. మీ పేరు? రాధా. అరేంజ్ మ్యారేజ్ ఈజ్ బెటర్. ఎందుకంటే మనం పుట్టింది మన పేరెంట్స్తో, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండాలి. పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ లేకుండా మనం లవ్ చేసుకొని వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం బాగుండదు. మెయిన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పేరెంట్స్ని చూసిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా లేకుంటే లవ్ మ్యారేజ్ ఇష్టమా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అంటే అప్పుడు దానికి మనం ఓకే అరేంజ్ సైడ్ వెళ్ళాలి, లేదంటే లవ్ మ్యారేజ్. కానీ మెయిన్ ఇంపార్టెంట్ అరేంజ్ సైడ్ వెళ్ళడం నా బెటర్ అని చెప్తాను. అంటే నాకు తెలిసి ఆమె లాజిక్ ఏంటంటే హ్యాపీగా తిని పడుకుంటే ఎవడో ఒక గొట్టంగా వస్తాడు ఆన్ చేసేసుకోవచ్చు. మీరు చెప్పండి ఎనీబడి. Love is of two types. Like teenage love is totally damaging the. Louder. Okay. The teenage love is damaging their future and also troubling the parents. But it's not like that. Love marriage ante oka position ki vachi okay the girl or a boy is earning some money and they can stand on their own legs. Appudu love marriage is very damn better. But instead of getting into their life better, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించకుండా పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళి పేరెంట్స్ హెల్ప్ లేకుండా చేసుకుంటే ఇట్స్ నాట్ సో గుడ్. బట్ the kid who is better, like వాళ్ళ పొజిషన్ మంచిగా వచ్చి మంచి లైఫ్లో ఉండి అన్నీ బెటర్గా ఉంటే దెన్ లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్. లవ్ మ్యారేజ్ ఈ కాలం లవ్ మ్యారేజ్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు మీరు. మహేంద్ర గట్టి చెప్పు. లవ్ మ్యారేజ్ అనేది చెడిపోతున్నారని చాలా అది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే బాగుపడే వాళ్ళు ఉన్నారు, చెడిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఓన్లీ పర్సన్ వల్లనే ఉంటుంది. మ్యారేజ్ అనేది లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్. లవ్ మ్యారేజ్ ఎందుకంటే జీవితాంతం ఉండాల్సింది పార్ట్నర్ తోటి కాబట్టి లవ్ అనేది అండర్స్టాండింగ్తో చేసుకుంటారు కాబట్టి జీవితాంతం సంతోషంగా ఉంటారని నా ఒపీనియన్. అదే ఓకే మీ పేరేంటి? మనోహర్. మహేంద్ర ఏమంటాడంటే లవ్ ఉండాలంట, ఎందుకంటే మనం లవ్ చేసుకున్న పార్ట్నర్ జీవితాంతం ఉంటారంట. వాట్ నాన్ సెన్స్. సర్లే మీరు చెప్తారా? నేను అనుకున్న ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజే బెస్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఏది కావాలన్నా అది మన పేరెంట్సే ఇస్తారు. లవ్ మ్యారేజ్లో గొడవలు ఉంటాయి, కానీ అరేంజ్ మ్యారేజ్లో గొడవలు వస్తే మన పేరెంట్స్తో చెప్పుకోవచ్చు. వెరస్ లవ్ మ్యారేజ్లో వస్తే నో ప్రాబ్లం, ఇంకెవరు ఉండరు, మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి. కంపల్సరీ అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్. హేమంత్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. వింటావా? బ్లాక్ పీకర్ అనేది చెప్పింది. రైట్, ఫైనల్గా ఏమై చెప్తుంది, దాని తర్వాత నేను చెప్తానే. లవ్ మ్యారేజే బెటర్. ఎందుకంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది ముందే లవ్ మ్యారేజ్. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే జస్ట్ ఒక 2-3 years ఎంగేజ్మెంట్ అంటారు, వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది, మాట్లాడుకోవడానికి ఉండదు. అండ్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు కానీ అబ్బాయి మంచోడా లేదా అని వాళ్ళకి తెలియదు. అదే లవ్ మ్యారేజ్ అంటే తన గురించి మనకి ముందే తెలుస్తుంది. కుటుంబం ఎలా అయినా పర్లేదు, మనకి కావాల్సింది తను, వాళ్ళ కుటుంబం కాదు. వాళ్ళ కుటుంబంతో ఉంటామని మనకి గ్యారంటీ లేదు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటామని గ్యారంటీ లేదు. మనం కలిసి ఉండేది తనతో కదా, సో నో ప్రాబ్లం. మనం ముందే దాన్ని అర్థం చేసుకుంటాం. ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వా? ఎవరికి? తనగా
తన కౌంటర్ ఎందుకు కదా నువ్వు చెప్పు, వేరే వాళ్ళ కౌంటర్ నాకు ఎందుకు కానీ. నువ్వు లవ్వా లవ్ చేసినాం అనుకో, నాకు కౌంటర్. నువ్వు లవ్వా అరేంజ్ అంటే అరేంజ్డ్. నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని నేను లవ్ చేశాను అనుకోండి, ఇద్దరం కలిసి తిరుగుతాం. మన ఫ్రెండ్ సర్కిల్లో అన్నాక అందరం కలిసి తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి బయటికి పోతాం. లవ్ చేసిన రోజులు బయటికి పోయినంతసేపు ఫ్రెండ్స్తో మాట్లాడితే ఏం ఫీల్ కావు. అదే పెళ్ళైనా కూడా అదే ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఆ పిల్లతో మాట్లాడితే ఫీల్ అవుతాం, గొడవలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. అదే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమన్నా కానీ పెళ్ళైనాక లొల్లైనా కూడా అది పేరెంట్స్ చూసుకుంటారు, కానీ మన తలకాయ నొప్పి ఉండదు, ఏముండదు. అందుకే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి బాగా చెప్పారు. మీ పేరేంటండి? రేష్మ. హాయ్. అంటే నా ప్రకారం ఐ థింక్ లవ్ కాదు, అరేంజ్ కాదు, యానిమల్ మ్యారేజ్ బెటర్ వస్తుంది కదా. రైట్, బట్ స్టిల్ రేష్మ వండర్ఫుల్, వెల్ సెడ్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, విచ్ ఇస్ బెటర్? No, I can't divide that because the person who is well settled, for them love is better. Okay, relax. మీరు ఇమోషనల్ అవ్వకండి, ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. నా హైదరాబాద్ నా కాలేజ్లో మేము ఈరోజు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. వీళ్ళందరూ నాకంటే డెఫినెట్గా ఇంటెలిజెంట్లు. అందుకనే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెటర్ అంటే ఏదో ఒకటి బెటర్ అని ఫైటింగ్ చేస్తున్నారు. నాలాగా రెండు వద్దు, గొడవ వదిలిపోద్ది అనలేదు. రైట్, డోంట్ వరీ. ఈ సెగ్మెంట్ అయిపోయింది. విల్ కమ్ బ్యాక్ విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్. బెరర్ మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురావయ్యా. యా, చాలా హాట్గా ఉంది కదా. షుగర్ లేదయ్యా, షుగర్ దే. ఇప్పుడు తెస్తే ఏం చేశారా? ఏం చేసావురా? ఏం కలిసారా? ఏం చేసావురా? కంగారు పడకండి అయ్యా. ఏంటిది? షుగర్ తెచ్చావా? కాఫీ తాగానా? షుగర్ కలాలా లేదా? కింద దొలి కలిపానంతే. ఓకే, ఏంటి మీ పేరు? కిరణ్. ఏం చేశారు అసలు ఇది? హోటల్లో కాఫీ తాగడానికి వెళ్ళాను. అయితే కాఫీ ఇచ్చాడు విత్ షుగర్ లెస్. సో కాఫీ తర్వాత షుగర్ తీసుకున్నాం కదా, మరి రెండు కలపాలి కదా, అందుకే కింద దొల్లి కలిపిస్తాను. ఈ ఐడియా ఎవరిది? సార్ వెల్ డన్. యా, ఐ మీన్ నాకు నోట్లోంచి మాట రావట్లేదు తెలుసా. నా హైదరాబాద్ నా కాలేజ్, నేను స్ఫూర్తి కాలేజ్కి వచ్చాను కదా. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా థ్యాంక్స్ చెప్పాక థ్యాంక్స్ చెప్తారు కదా. ఆల్రైట్, మీ అందరి కోసం దిస్ స్మాల్ ట్రోఫీ ఫ్రమ్ యా. థ్యాంక్ యూ. లోకల్ టీవీ అది సంగతి. సో మళ్ళీ నా హైదరాబాద్ నా కాలేజ్లో ఇంకో కాలేజ్తో నేను కలుస్తాను. అంతవరకు సీ యూ అండ్ బాయ్.